Bishram, Red, Certain, Agapidia, Dynamity, Agapidia, Biamity, Red, Bishram. जय श्रीमान श्रीमान रिपब्लिक के परेड के लिए हजरत वंदे मातरम सुजला सुफला मलयज शीतला सस्य श्यामला मातरम वंदे मातरम सुप्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता सुमधुरशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुजलां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं भारत माता की जय भारत माता की जय भारत माता की जय आदि जय जय श्रीमान श्रीमान रिपब्लिक के परेड आपके निरीक्षण के लिए आदरणीय श्रीमान जय श्रीमान మనం వెళ్ళాలి. Good morning, sir. 300 Girls Battalion, sir.
respected principals, college faculty members, and also my dear students, a very happy Republic Day to all. ఈ రోజున మనం 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం, అందులో ఈ కాలేజ్ డైరెక్టర్గా మీ అందరితో కలిసి ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మరి ఈ 76th రిపబ్లిక్ డే జరగడానికి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చెప్పేదే, మన రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఒక మణిహారంలా అనుకోవచ్చు, ఒక జ్యువెల్ అనుకోవచ్చు మన ఎన్సీసీ క్యాడెట్స్. వీళ్ళు చేస్తున్న పెరేడ్ చూడడానికే మనందరం కూడా ఇక్కడికి మెజారిటీగా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. మరి ఈ 76th రిపబ్లిక్ డే సందర్భంగా ఇట్ ఈస్ అన్ అడ్మిషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంటూ ద డెమోక్రటిక్ ఇండియా కాబట్టి అది గుర్తు చేసుకుంటూ, అది రాసిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోమని మరొకసారి అడుగుతున్నాను. అదేవిధంగా మీకు మన సోల్జర్స్ యొక్క సేవలను కూడా మరొకసారి గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. దాంతోపాటుగా ఈ రోజున కాన్స్టిట్యూషన్ రాసింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఈక్వాలిటీ, జస్టిస్ ఇవన్నీ ఉండాలని, మన భారతదేశంలో ఇవన్నీ నిండుగా ఉండాలన్న ఒక ఫీల్తో రాశారు కాబట్టి ఆ దిశగా మనందరం అడుగులేద్దామని. అండ్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీగా మనం ఈ సంవత్సరం నుంచి నా అడుగులు కూడా పూర్తిగా ఎడ్యుకేషన్ వైపు, ఎంప్లాయబుల్ ఎడ్యుకేషన్ వైపు, ఒక స్కిల్ డెవలప్మెంట్ వైపు మనం ముందుకెళ్ళాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన కాలేజ్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ ఆల్. Chairman sir to say few words on this special occasion. Dear friends, అందరూ నాకు స్నేహితులే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ది ఎన్సిసి cadets. Always they are good performers. Very beautifully they performed the march today. Thank you. And the strength is today for the Republic Day is enormously increased. It is very honor to me and honor to this college. And especially I am congratulate Mrs. Shailaja and Mr. Narasimha. They are whole in charge of this, all the things. Thank you. And another thing, today, not today, yesterday or the day before, our Shailaja ma'am received a సర్వీస్ మెడల్ 25 service medal of 25 years honor. 25 years of service is not a ordinary thing, but she achieved that. I am wholeheartedly congratulate Shailaja madam and the remaining staff members. Great to see all of you. Thank you very much. And this day, today, among with the NCC cadets, of course, fashion technology also is there, but the other college students who are studied food technology, forensic science and BCom, BSc computer students participated in this parade. Beautiful parade. So it is very colorful.
Thank you. And coming to the politics, తెలుగులో మాట్లాడుతాను ఇక్కడి నుంచి. ఈ రిపబ్లిక్ డే పెరేడ్ మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకి మనం రాజ్యాంగాన్ని రాసుకుని, రాజ్యాంగం రాసిన కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన రాసిన రాజ్యాంగాన్ని 1950వ సంవత్సరం జనవరి 26th నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇట్స్ మీన్స్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ అంటే మన రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. దీనికి హూ ఈజ్ ది రెస్పాన్సిబుల్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇదే టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఇన్ ది వరల్డ్. ఆయన ఎన్నో రాజ్యాంగాల్ని అపసోపనం పెట్టి ఈ రాజ్యాంగాన్ని రాశాడు. స్టిల్ వీఆర్ యునైటెడ్. విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు కలిగి ఒకే రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం మనది. ఇంతమందిని యునైట్గా ఉంచడానికి కారణం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మీద కూడా ఈ మధ్యకాలంలో దాడి జరుగుతుంది. విచారకరం. ఈ దేశంలో చదువు అన్నది వ్యాపారం అయిపోయింది. చదువు అన్నది డబ్బుతో కొనుక్కునేది అయిపోయింది. ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ డాక్టర్, ఇంజనీరింగ్ అన్నీ కూడా కొనుక్కుని చదువుకునే పరిస్థితి, మెరిట్కి కూడా స్థానం పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి దేశం వెళ్తూ ఉంది. బట్ ఇంకా ఈ దేశంలో వివక్ష అన్నది నడుస్తూ ఉంది. నేను ఒక వీడియో షేర్ చేశాను. ఒక బ్రాహ్మిన్ గర్ల్ ఒక అసీన్ మ్యారేజ్ చేసుకుంటే ఆమె స్కూల్ పెట్టినప్పుడు ఆ స్కూల్లోకి ఎవ్వరు కూడా అదర్ దాన్ ది ఎస్సీస్ ఎవరిని కూడా జాయిన్ చేయడానికి ముందుకు రాలేదు. పైగా ఆమెని డిస్కరేజ్ చేశారట. బట్ కానీ దాన్ని ఏం చేశారంటే ఆమె పక్క ఊరు నుంచి కూడా జనాన్ని రప్పించుకొని స్కూల్ని బ్యూటిఫుల్గా రన్ చేసి ప్రూవ్ చేసుకుంది. ఇటువంటి వివక్షలు అన్నవి సరికాదు. అందరూ సమానం. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ సమానం. అంటరానితనం, అస్పృశ్యత ఇవన్నీ కూడా మనకి సంబంధించినవి కాదు. ఇది ఒక కుల మత ఉన్మాదులు చేసే వాళ్ళు చేసేది. మనం ఎప్పుడు కూడా లౌకిక భారతదేశాన్ని ప్రేమించాలి. అందరూ సమానమన్న భావంతో ఉండాలి. దట్ ఈజ్ ది మెసేజ్ ఐఎమ్ గివింగ్ టు యూ. మనందరం సమానం. మనందరికీ సమాన అవకాశాలు రావాలి. అందరం కూడా చాలా హ్యాపీగా జీవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్మీడియట్ షెడ్యూల్, ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండ్ టైం టేబుల్, వాళ్ళ ఎగ్జామ్స్ డేట్స్, ఎవ్రీథింగ్ దీంట్లో ఉన్నది. ఇది ఇంటర్మీడియట్ పిల్లలకు ఉపయోగపడుతుందని మన కాలేజీ వాళ్ళ పాకెట్లో పెట్టుకుని ఎవ్రీడే చూసుకుంటూ ఉండడానికి ఇది డిజైన్ చేశాడు శ్రీరాజ్. సో దట్ దిస్ ఈజ్ ఇనాగ్రేషన్ ఆఫ్ దట్ టైం టేబుల్. థ్యాంక్ యూ. అండ్ అనదర్ థింగ్, who are participating in the essay writing, elocution competitions and quiz, all of them will get the Indian Constitution book tomorrow or day after. Thank you. అందరికీ మన కాలేజ్కి గర్వకారణమైన ఎన్సీసీని 25 years నుంచి లీడ్ చేస్తూ 25 years ఆఫ్ సర్వీస్ టువర్డ్స్ కాలేజ్, అంటే 25 years కాదు, 30 years ఆఫ్ సర్వీస్ టువర్డ్స్ కాలేజ్ అండ్ 25 years ఆఫ్ సర్వీస్ టువర్డ్స్ ఎన్సీసీ సర్వీస్ని గుర్తు చేస్తూ ఆవిడకు ఒక మెడల్ ఇచ్చారు. పెట్టాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐ గాట్ దిస్ సర్వీస్ సార్. అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ హానర్. మరి 1998లో నేను కాలేజీలో జాయిన్ అయ్యానండి. 99లో సార్ నన్ను పిలిపించారు. చాలా భయం అనమాట సార్ అంటేని. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ ఎన్సీసీని లీడ్ చేయాలి, మీరు ఇన్ఛార్జ్ తీసుకోండి అన్నారు. టు బీ ఫ్రాంక్ నాకు ఎన్సీసీలో ఏమీ తెలియదు అసలు. సార్ చెప్పారు మనం చేయాలి. ఓకే సార్, అలాగే సార్. కానీ ఓకే అన్నాను. కానీ అప్పుడు ఉమెన్స్ కాలేజ్ ఈజ్ ద టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ రాజమండ్రి ఇన్ ఎన్సీసీ. నెక్స్ట్ కాలేజ్ రాజీవ్ గాంధీ కాలేజ్. మన సెల్ఫ్ డిసిప్లైన్తో పాటు మన కెరియర్లో కూడా ఉపయోగపడుతుంది అనడానికి నేనే ఫస్ట్ ఎగ్జాంపుల్. నన్ను నేను డిస్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే బిఫోర్ ఎన్సీసీ, ఆఫ్టర్ ఎన్సీసీ. హిమాచల యమునా